ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు నవల. వినండి వినండి, ఉత్సాహంగా ఉల్లాసంగా. మాయాలోకం 50వ భాగం. రచన డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. ప్రవీణ్కి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన. పార్టీలో గంజాయి ఎక్కడి నుండి సప్లై అయిందని. రెడ్డి గారికి ఇతర సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లులా వ్యసనాలు ఉన్నాయి, కాదనలేదు. మరి ఇంతలానా? ఆలోచించలేకపోతున్నాడు ప్రవీణ్ ఆలోచనలకి ఇదొక్కటే కారణం కాదు. చూడకూడని ఒక సంఘటన కూడా చూసి చలించిపోయాడు. మత్తు మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది, కానీ డబ్బు మత్తు క్రిమినల్స్ని చేస్తుంది. మోహితను కారు ఎక్కించాక ఓలా వేసుకునేలోపు అర్జెంటుగా వాష్రూమ్ వెళ్లాల్సి వచ్చి వద్దనుకుంటూనే లోపలికి వెళ్ళాడు. అక్కడ చూసిన సంఘటనే తనను నిద్రకి దూరం చేస్తోంది. కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి ప్రవీణ్కి. మేడ మీద గదుల్లో హీరోయిన్ ఛాన్స్ కోసం అన్నీ వదిలేసుకునే వాళ్లతో పాటు అభం శుభం తెలియని చిన్నపిల్లలు, అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న పిల్లలు, వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారో ప్రవీణ్కి అర్థం కాలేదు. ఒంటి మీద స్పృహ లేకుండా, అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా మత్తులో తేలుతున్నారు. అప్పుడే నూనూగు మీసాలు వచ్చిన కుర్రాళ్ళు, అప్పుడప్పుడే ఓణీలు వేసుకుంటున్న అమ్మాయిలు, ఎక్కడ పడితే అక్కడ. చాచా, తలుచుకుంటూనే ఒళ్ళు గగురు పొడిచింది. వారికి ఎవరు మత్తు అలవాటు చేశారో తెలియట్లేదు. పాపం అనిపించింది. ఒంటి మీద స్పృహ లేకుండా, ఏం చేస్తున్నారో తెలియకుండా 2 చేతులతో మొహం కప్పుకున్నాడు ప్రవీణ్. వెక్కి వెక్కి చాలాసేపు ఏడ్చాడు. మంచివాడు అనుకున్న రెడ్డి ఇంత నీచుడా? అదే తన సంతానాన్ని ఇలా చేస్తాడా? ఎంతమంది తల్లిదండ్రుల కడుపు మంటలకు, ఏడుపులకు కారణం అవుతున్నాడు ఈ రెడ్డి. అప్పటికి బయటికి వచ్చిన ఒక చిన్న కుర్రాన్ని పట్టుకుని ఎంత ఊపినా పలుకలేదు. అంటూ చిన్నగా అనడం తప్పిస్తే. వడివడిగా బాత్రూంలోకి తీసుకెళ్ళి మొహం మీద నీళ్లు కొట్టి కడిగి ఎంత కుదిపినా ఆ మత్తులోంచి తేరుకోవట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు ప్రవీణ్కి. బుర్రంతా పాడైపోయింది. మామూలు కొకైన్, గంజాయి వంటివి సేవిస్తే గంటన్నర మత్తు ఉంటుంది. కానీ దాదాపు 3 గంటల నుంచి ఈ పిల్లలు మత్తులో పడున్నారని, ఈ పిల్లలకు మాత్రం వేరొక రకమైన డ్రగ్స్ని ఇచ్చారని, అది ట్యాబ్లెట్ రూపంలోనే ఉంటుందని, దాని పేరు ఫ్లెమింగో అని, అది ఎక్కడో నార్త్ సైడ్ నుండి వస్తుందని, అక్కడ డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను అటెండ్ చేసే అటెండర్లు, సర్వర్లు, వారు పడిపోతే మోసుకుని వెళ్ళే డ్రైవర్లు మాట్లాడుకుంటుంటే విన్నాడు ప్రవీణ్. ధైర్యం చేసి తనకు తెలిసిన ఒక డ్రైవర్ని వాష్రూమ్లో అడిగాడు ప్రవీణ్. రేయ్ సత్యం, ఏంట్రా ఈ గోలంతా? నన్ను చూడంగానే సత్యం అదురుదాగా, అయ్యో ప్రవీణ్ గారు, మీరు ఎందుకు పైకి వచ్చారు? వాష్రూమ్ కోసం రా. భలేవారే, కింద యూజ్ చేసుకుని ఉండొచ్చు కదా. భలేవాడివిరా, కింద చెత్త చేశారు, వాష్రూమ్ నిండా వాంతులు. అయ్యయ్యో అంటూ తలుపు తెరిచి ఎవరైనా ఉన్నారా అని చూసి తలుపు లోపల నుంచి గడియ పెట్టేశాడు. తొందరగా మీ పని పూర్తి చేసుకుని ఎవరికంటా పడకుండా వెళ్ళిపోండి బాబు అన్నాడు. అదేంట్రా, ఎందుకంత భయం? అయ్యో బాబు, మీకు చెబితే అర్థం కాదు. నేను చెప్పిన పని చేయండి. నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. నేను మీతో మాట్లాడినట్టు ఎవరికీ చెప్పొద్దు అంటూ నా పని పూర్తి చేసుకోగానే తలుపు గడియ తీసి ఎవరూ లేకుండా చూసి నన్ను లిఫ్ట్లోకి నెట్టేశాడు. ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ దృశ్యం తాలూకు ఆలోచనలు తనని నిద్రపోనివ్వట్లేదు. అప్పుడప్పుడు 2 చేతుల మధ్యలో మొహాన్ని దాచుకుని ఏడుస్తూనే ఉన్నాడు ప్రవీణ్. రాత్రంతా ఇలానే గడిచిపోయింది ప్రవీణ్కి. పొద్దు పొడవంగానే సత్యంకి ఫోన్ చేశాడు అటునుంచి. హలో. సత్యం, నేను ప్రవీణ్ని. హలో ప్రవీణ్ బాబు గారు, మీరా?
నేనే చేద్దామనుకుంటున్నాను. నిజంగా మీరు అదృష్టవంతులు. నిన్న ఎవరైనా మిమ్మల్ని చూసి ఉంటే ఈ పొద్దు సూర్యుని చూడటానికి మీరు ఉండేవారు కాదు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏంటి ఆ గోల? నాకైతే మతిపోతోంది. రాత్రంతా నిద్రలేదు. అక్కడ ఉన్న అక్కడ ఉన్న కొంతమంది ద్వారా అదేదో ఫ్లెమింగో అనే డ్రగ్ అని విన్నా. అయ్యో, ఎవరు మిమ్మల్ని చూడలేదు కదా? ఆతృతగా అడిగాడు సత్యం. లేదురా, నేను వాష్రూమ్లో ఉన్నాను, వారు బయట ఉన్నారు. అమ్మయ్య, నిట్టూర్చాడు సత్యం. అసలు ఆ గోల ఏంటో చెప్పరా అడిగాడు ప్రవీణ్. ఏం చెప్పమంటారు? ఈ ఘోరమంతా చూస్తూ పొట్టకొట్టి కోసం కళ్ళు మూసుకుని జీవించాల్సి వస్తోంది నాకు. నాకు 2 కూతుర్లు బాబు. వారిని పెంచి పోషించి ఒక ఉద్యోగంలో పెడితే ఈ చెర నుండి నేను విముక్తుడిని అవుతాను అంటూ ఏడుస్తున్నాడు సత్యం. నా పిల్లల లాంటి పిల్లల్ని అలాంటి దుస్థితిలో చూస్తూ ఎందుకు బతికున్నానా అని రోజూ అనుకుంటున్నాను. ఒకసారి మానేద్దామని నిర్ణయం కూడా తీసుకున్నాను. కానీ ఆ డైరెక్టర్ వెదకి నేను 3 లక్షల అప్పు పడ్డాను. అందుకనే ఇలాంటి పార్టీల్లో అలాంటి ఘోరాలు చూడకుండా నేను ఎక్కువ సమయం వాష్రూమ్లలో గడిపేస్తుంటాను. మీకు తెలియదు బాబు, మీరు విన్నది నిజమే. ఆ కొత్త రకం మత్తు పదార్థాన్ని ఈ చిన్నపిల్లల మీద ప్రయోగించి వీరు చేసే విన్యాసాలని ఆ బడాబాబులందరూ టీవీలో షో చూసినట్టు చూస్తారు. మధ్య మధ్యలో పిచ్చి పట్టినప్పుడు చిచి, వీళ్ళ వెకిలి చేష్టలు. అసలైనా ఈ పిల్లలకి ఏమిటంటే ఏం చెప్తాం బాబు? ఈ మత్తు పదార్థం ఎలా పనిచేస్తుందో చూడటానికి ఈ పిల్లలందరికీ మొదట ఇచ్చారు. ఈ మత్తు పదార్థం కానీ విదేశాలకు అమ్మితే అదేదో బిలియన్లట కదా, అంత డబ్బు వస్తుందట. కాలేజీ దగ్గర వీరి రౌడీలు కాపు కాసి కాలేజీ డాక్టర్ని బెదిరించి తలనొప్పి మాత్ర కింద ఇప్పించేవారు. అంతేకాకుండా వారికి పరిచయం ఉన్న సదరు కాలేజీల్లో చదువుకునే కుర్రాళ్ళు డబ్బు కోసం ఆ కాలేజీలో మిగతా మిత్రులకి పరిచయం చేస్తున్నారు. బాబుగారు, మీరు చూసారే, ఆ పిల్లలంతా సాధారణ కుటుంబీకులు. వారు చనిపోయినా నిలదీసేవారు లేని అనాథలే ఎక్కువ. ఈ డబ్బుకి ఆశపడి తోటి పిల్లల్ని మత్తుకి లోను చేసే ఈ కుర్రాళ్ళంతా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వాళ్ళు. డబ్బు కోసం, ఆకలి కోసం, చదువు కోసం చేసే పనులే. వారిని కూడా తప్పు పట్టలేము. సత్యం, నువ్వు చెబుతుంటే నా తల తిరిగిపోతోందిరా. ఎంతో మంచివాడు అనుకున్నా రెడ్డిని. అటువైపు నిస్సారమైన నవ్వు. బాబు, తప్పుగా అనుకోవద్దు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ ఇటువంటి చెత్త పనుల్లో రెడ్డే గురువు, రాజు కూడాను. ఏంటో సత్యం, నాకేం తోచట్లేదు. భారత పౌరులను చెప్పుకోవటం వరకే. వారందరినీ ఇట్లా సర్వనాశనం చేసేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? లేదు బాబుగారు, దీనికి ఒక అంతం ఉంది. అంతం చేసే ఆ వ్యక్తి వస్తాడు. తన కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది, అంతే. తప్పకుండా పరమాత్ముడు సమయం చూసి ఆ వ్యక్తిని పంపి వీరందరి ఆటలు కట్టిస్తాడు. ఏంట్రా సత్యం, పరమాత్ముడు వస్తాడంటాం? మానవులైన మనం మన ప్రయత్నాలు చేయాలి కదా. అదే బాబు చెప్తున్నా. ఆ మానవుడు పుట్టేశాడు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఏంటోరా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఏం పర్లేదు బాబు, మీరు మాత్రం నేను మాట్లాడిన సంగతి కానీ, నేను చెప్పిన విషయం కానీ, మీరు చూసిన విషయం కానీ ఎవరితో మాట్లాడొద్దు అంటుండగానే వెనక నుంచి, ఒరే వింటున్నావా సత్యం అంటూ ఎవరో అరిచారు. ఏంట్రా జాని, చెప్పు. ఒరే మోహిత, అదే హీరోయిన్ మోహిత ఆత్మహత్య చేసుకుందట్రా. ఫోన్లోంచి విన్న ప్రవీణ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. సర్లేరా, నువ్వు వెళ్ళు. తేలిగ్గా తీసిపారేస్తున్న సత్యం మాటలు ప్రవీణ్ విన్నాడు. హలో బాబుగారు, నేను చెప్పింది మీకు జ్ఞాపకం ఉందిగా అని నార్మల్గా మాట్లాడుతున్నాడు. అదేంట్రా, హీరోయిన్ మోహిత ఆత్మహత్య చేసుకుందని ఆ వాడెవడో చెబుతుంటే సర్లే అంటావేంటి? వాడు కొత్తగా చేరాడులేండి. ఇటువంటి ఎంతమంది మోహితలు బలైపోలేదు. ఈవిడ రెడ్డి గారికి 3వ ఆవిడ.
ముందున్న ఇద్దరికంటే చాలా రోజులు ఎక్కువే బతికింది. కొంచెం గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు సత్యం. కళ్ళు తిరిగి కింద పడటం ఒక్కటే మిగిలింది ప్రవీణ్కి. ఒకవైపు క్రిస్టఫర్ గ్యాంగు, మరోవైపు పద్మ చేత అపాయింట్మెంట్ చేయబడ్డ 4 మల్టీ పోలీసులతో నివేదిత, శరత్ 2 బండ్లు నాగుల కోన వైపు పరుగులు తీస్తున్నాయి. 2 బండ్లు, ఒకవైపు క్రిస్టఫర్ గ్యాంగ్, మరోవైపు వర్మ చేత అపాయింట్మెంట్ చేయబడ్డ 4 మఫ్టీ పోలీసులతో నివేదిత, శరత్ 2 బండ్లు నాగుల కోన వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయి. అప్పటికి జీపీఎస్లో రూట్ చూస్తూ కనకాచారి చెప్తూ ఉంటే క్రిస్టఫర్ బండిని పోనిస్తున్నాడు. 30 కిలోమీటర్లు అరగంటలో చేరుకోగలం అన్న క్రిస్టఫర్కు ఆశ్చర్యం వేసింది. బండి ముందుకు మహా అయితే ఒక 10 కిలోమీటర్లు కూడా దాటలేదు. బండి నడిపే తనకు బాగా తెలుస్తోంది. బండి 60లో వెళుతున్నప్పటికీ ఏంటో 20లో వెళుతున్నట్టు అనిపిస్తోంది. కొంచెం ఉంటే ఆగిపోతుందేమో. అసలే రాత్రి బురదలో కూరుకున్న బండిని ఎంతో కష్టంతో పైకి లేపి ఆగకుండా ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ 10 కిలోమీటర్లు కూడా దాటలేదని చూపిస్తుంటే అంతా అయోమయంగా ఉండి వెన్నులో సన్నగా చలి మొదలైంది క్రిస్టఫర్కు. కానీ పైకి కనబడనివ్వకుండా, కనకాచారి ఎంతవరకు వచ్చాం, జీపీఎస్లో చూడు అన్నాడు. కనకాచారి క్రిస్టఫర్ మొహంలోని కంగారును కనిపెట్టకపోలేదు. నేను చెప్తే వీడికి అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుందిలే అంటూ ఫోన్ చూసి ఇంకా 20 కిలోమీటర్ల పైన చూపిస్తోంది అన్నాడు. ఒక్కసారిగా కంగు తిన్నాడు క్రిస్టఫర్. మొహం మీద ముచ్చెమటలు కారటం మొదలుపెట్టాయి. కనకాచారికి కనపడకుండా వాటిని చేతులతో తుడిచేసుకుంటున్నాడు. ఇదంతా మాయలా అనిపిస్తోంది క్రిస్టఫర్కు. ఒకవేళ కనకాచారి చెప్పినదే జరుగుతుందేమో అన్న ఆలోచన కూడా వచ్చేస్తోంది. బయలుదేరినప్పటి నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టే అనిపిస్తోంది. కనకాచారి, వెళ్ళేదారిలో పక్కన ఏదైనా టీ కొట్టు కానీ డాబా కానీ ఉందేమో సెర్చ్ చేయి, కొంచెం టీ తాగి వెళ్దాం అన్నాడు. కనకాచారి విరక్తిగా చిన్నగా నవ్వుకుని అలాగే అన్నాడు. కనకాచారికి నాగుల కోనకు వెళితే తమ చావు తప్పదని తెలిసిపోయింది. ఈ మూర్ఖుడా చెబితే వినడు. ఏం చేసేది లేక ఎలానో చావు తప్పదని తెలుసుకుని ఎలా జరిగితే అలా జరగని అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇంకొంచెం ముందుకు పోతే ఎడం పక్కకి ఒక మట్టి రోడ్డు వస్తుంది. దాని గుండా పోతే 1 కిలోమీటర్ దూరంలో ఒక డాబా ఉన్నట్టు చూపిస్తోంది అన్నాడు కనకాచారి. అమ్మయ్య అని మనసులో అనుకుని ఆ మట్టి రోడ్డు పట్టుకుని డాబా దగ్గరికి వెళ్ళి రూట్ కనుక్కుని పట్నం దాకా వెళ్ళిపోదాం అనుకున్నాడో లేదో కారు ఒక్కసారిగా ముందుకు కదిలినట్టు అనిపించింది. అందరూ ముందుకు పడబోయారు. వెనక పడుకున్న 4 ముందు సీట్లకి గుద్దుకున్నారు. వెనక సీట్లో వాళ్ళ ఒళ్ళో ఉన్న చింటూ పడబోతుంటే ఒకడు అమాంతం పట్టుకున్నాడు. క్రిస్టఫర్కి అంతా అర్థం అయిపోయింది. ఇదేదో మాయే అనుకున్నాడు. నిజంగానే నాగుల కొనకు వెళ్తే చావు తప్పదని అర్థం అయిపోయింది. త్వరగా మట్టి రోడ్డు పట్టుకుని అక్కడ అడిగి పట్నం వెళ్ళిపోవాలి. ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక చోట వదిలేయాలి అని నిర్ణయం తీసుకుని బండిని వేగంగా ముందుకు పోనిస్తున్నాడు. ఇంకో పక్క నాగుల కొనకి బయలుదేరిన శరత్, నివేదిత మరియు మఫ్టీలోని పోలీసులు ఉన్న జీప్ వేగంగా ముందుకు సాగిపోతోంది. శరత్, నివేదితలు ఇద్దరు దీపక్, హేమంతుల గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నారు వారు, ఎటు వెళ్ళారు, ఎలా కలుసుకోవాలి అని. అంతలో నివేదితకు ఒక ఆలోచన వచ్చింది. శరత్, దీపక్ కత్తి పట్టుకోగానే కత్తివీరుడు ప్రత్యక్షమయ్యాడు కదా, దీపక్ అడగంగానే మన ఫోన్లు ఫుల్ ఛార్జ్ అయ్యాయి కదా, మనం దీపక్కి ఫోన్ చేద్దామా అని కొంచెం గట్టిగానే అడిగింది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా నివేదిత మొహం చూశారు. వెంటనే శరత్, అవును నివేదిత, ఫోన్ చేయి, నిన్న నా పవర్ బ్యాంక్ నుండే కదా మనందరం ఛార్జ్ పెట్టుకున్నది అంటూ సర్దాడు. తన ఆలోచన రాహిత్యానికి నాలిక ఖర్చుకుంది నివేదిత. దీపక్కి ఫోన్ చేస్తోంది, కానీ ఫోన్ రింగ్ వెళ్ళడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. నెట్ బాగానే పనిచేస్తోంది, కాల్స్ మాత్రం వెళ్ళట్లేదు. ఫోన్తో తంటాలు పడుతోంది నివేదిత. అంతలో శరత్ ఫోన్ మోగింది. అవతల వైపు ఎవరు, ఏం చెప్పారో
తెలియదు కానీ "ఆ, అవునా" అని ఉలిక్కిపడ్డాడు శరత్. ఏమైంది శరత్, ఎవరు అని అడిగింది నివేదిత. హీరోయిన్ మోహిత చనిపోయిందట. హత్యో ఆత్మహత్యో తెలియట్లేదుట. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. అప్పటికి వారం రోజుల నుంచి ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తూనే ఉన్నాడట ప్రవీణ్ అనేసరికి ఉలిక్కిపడింది నివేదిత. వారం రోజుల? ఏంటి శరత్ మాట్లాడుతున్నావు? నేను విన్నదే మాట్లాడుతున్నాను నివేదిత. శరత్ నిశ్చేష్టుడు అవడం చూసి భుజం తట్టాడు మఫ్టీలోని యుగంధర్. ఒక్కసారిలోకి ఇహంలోకి వచ్చాడు శరత్. శరత్ నివేదితలో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అర్థమయ్యి కానట్టు ఉన్న మఫ్టీలోని పోలీసులు వాళ్ళిద్దరి వైపు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారో విందామని. నాగబంధం అప్సరస చేత నియమింపబడిన హంసవాహన వ్యక్తులు నాగకుమారా అని 2 సార్లు పిలిచేసరికి ప్రస్తుతంలోకి వచ్చారు దీపక్, హేమంతులు. ఆ హంసవాహన వ్యక్తుల్ని చూస్తుంటే ఏం చెప్పాలో ఏమడగాలో తెలియట్లేదు వీరిద్దరికి. వారు దీపక్ ముందు చేతులు జోడించి నిల్చుని, నాగకుమార, ఆశ్చర్యచకితులు కాకండి, మేము మిమ్ములను కాపాడవచ్చాము, భయం వలదు అన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ఏంటో అంతా అయోమయంగా ఉంది వీరిద్దరికీ. ఒకవైపు చింటూ కిడ్నాప్, ఇంకోవైపు శరత్, నివేదిత, కోమలి మా నుంచి విడిపోవడం, నేను నాగకుమారుడిని అవడం, ఏంటో అంతా సినిమా రేళ్లలా దీపక్ కళ్ళ ముందు తిరుగుతోంది. ఆలోచిస్తుండగానే ఒక మంచి ఆలోచన వచ్చింది. హంసవాహన వ్యక్తులారా, చిత్తం కుమార, నాకు ఒక సహాయం కావాలి, చెప్పండి ప్రభు. వెనకాల నుండి హేమంత్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. హేమంత్ని కొరకరా ఒక చూపు చూసి దీపక్, యువకుల్లారా, మా మిత్రులు ఇద్దరూ తప్పిపోయారు, వారు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? కుమారా, మీ వద్ద మీ తండ్రి గారికి మా ప్రయత్నంతో లభించిన సందూకము లేదా? అందున భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కనిపించును కదా అన్నారు. మళ్ళీ ఇది ఒక ట్విస్టా? హేమంత్ మనసులో అనుకున్నాడు. ఏంటి సందూకమా? అటువంటిది ఏమీ నా వద్ద లేదే. మంత్రగత్తె జాలోది వద్దకు పోయినప్పుడు ఒక చిన్న పెట్టెను పట్టుకోగానే మాయమైపోయింది. అది మాకు ఎరికే కుమారా. అది కాదు, మీ తండ్రి గారు గూడెం వదిలిపోతున్నప్పుడు ఒక దంతపు సందూకము తనతో పాటు తీసుకుని పోయినారు. అందు అంజనము పోయబడిన పత్రములు 3 కలవు. ఒకటి భూతకాలముది, రెండవది వర్తమానముది, మూడవది భవిష్యత్ పత్రము. భూతకాల పత్రము సామాన్య మానవులకు కూడా తమకు జరిగిన విషయాలను చూపుతుంది. భవిష్యత్తు కాలపత్రము మీ వంశంలోని అందరికీ భవిష్యత్తును తెలియపరుస్తుంది. ఇక వర్తమాన పత్రము మీ తండ్రి గారికి, వారి సంతతి అయిన మీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారు. అంతా అయోమయంగానే ఉంది దీపక్. యువకులారా, నేను ఏం చేయాలి? మొన్ననే కోమలి నా తోబుట్టువు అని తెలిసింది. నేను నాగకుమారుడినని నాగబంధం అప్సరస చెప్పగా తెలిసింది. కత్తివీరుడు నా చేతిలో ఉంటేనే పనిచేస్తాడట. ఇప్పుడేమో దంతపు పెట్టె అంటున్నారు. భూత భవిష్యత్ వర్తమాన అంజన పత్రాలు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను ఎటు వెళ్తున్నానో కూడా తెలియట్లేదు అనగానే ఆ యువకులు, కుమారా, భీతి వలదు, మీరు పోవు దారి సరి అయినది. అందువల్లనే కదా మమ్ములను అప్సరస పంపినది. మీరు జాలోది వద్దనున్న సందూకమును తాకినంతనే మాయమైనదని నుడివితిరి కదా. అవును, అది మీరు నిదికిపోవు మార్గమును సూచించు పటము గల సందూకం. ఆ పెట్టెని నేను తెరవనే లేదు, వెంటనే మాయమైపోయింది ముట్టుకోగానే. కుమారా, మీరు తాకినంతనే అది మీ మనసులో పోయి చేరినది. ఏంటి, పెట్టి మనసులోకి వెళ్ళిపోయిందా? హేమంత్ కళ్ళు పెద్దవి చేసి వాళ్ళు చెప్పేదంతా వింటున్నాడు. ఒక పక్క నవ్వు వస్తున్నప్పటికీ ఇదేదో చిన్నప్పుడు చూసిన పాతాళ భైరవి చిత్రాన్ని, మాయాబజార్ చిత్రాన్ని తలదన్నే చిత్రంలాగా ఉందే అనుకుంటున్నాడు. నువ్వు ఊరుకోరా, ఇప్పుడిప్పుడే దీపక్కు కొంచెం కొంచెంగా అన్నీ అర్థమవుతున్నాయి. పూర్వం నాగుల కోనకి వెళ్ళంగానే ఆ పరిసర ప్రాంతాలను చూసినప్పుడు తన చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా వచ్చాయో అలానే ఇప్పుడు కూడా మెదటి పొరల్లోని మరుగున పడిపోయిన ఆలోచనలు, చిన్నప్పుడు తండ్రి చేయి పట్టుకుని కోనలోని ఎవరికీ కనబడిన అన్ని ప్రదేశాలు చూసిన వివరాలు లీలగా జ్ఞాపకం వస్తున్నాయి. అయితే నా మనసులో ప్రవేశించిన మ్యాప్ను ఎలా చూసేది? బహుసులభం కుమారా. కళ్ళు మూసుకుని నాగదేవతను ఒక్కసారి ప్రార్థించినా చాలు, మీ కళ్ళ ముందు చిత్రపటం ప్రత్యక్షమగును.
ఒక్కసారిగా తూలిపడబోయిన హేమంత్ను హంసవాహన యువకులు తమ చూపుడు వేలు చూపి పడకుండా ఆపారు. అది చూసి కాస్తో కూస్తో ఉన్న స్పృహ కూడా కోల్పోయాడు హేమంత్. నిల్చుని వేలాడుతున్న స్పృహలో లేని హేమంత్ని చూడగానే ఒక్కసారి నవ్వుకున్నాడు దీపక్. వెంటనే అక్కడున్న ఒక రాయి మీద కూర్చోబెట్టాడు. మరొక విషయం ఉన్నది కుమారా, మీ తండ్రి గారు తీసుకువెళ్ళిన సందుకం నందు నిధిని చూపు తోపటం అర్ధభాగం ఉన్నది. అది నిధి తప్పుడు వారి హస్తముల్లో పడకుండా ఏర్పాటు చేసిన మాయా ప్రదేశ తోవపటం. అయ్యో అదే కదా నేను శరత్ నే అయ్యో అదే కదా నేను శరత్ అందరూ చూసి మ్యాప్ అలా అయితే చూసిన మ్యాప్ అయ్యో అదే కదా నేను శరత్ అందరూ చూసిన మ్యాప్. అలా అయితే శరత్ వాళ్ళు మాయా ప్రదేశానికి వెళ్ళుంటారా? లేదు కుమారా, ఎప్పుడు మీ నుండి మీ మిత్ర బృందం విడిపడ్డారు వారిని కూడా అడుగడుగున మా వంటి ఇద్దరు హంసవాహన యువకులు వెంబడిస్తూనే ఉన్నారు. వారు తప్పుదోవ పడకుండా నిధి వద్దకు చేరుకునేటట్లు చేస్తారు. వారందరూ మీకు ఏదో విధంగా బంధువులే. మీ పక్కన ఉన్న ఇతను సైతం మీ బంధువే. మీ వంశం మీ నాన్నగారి కంటే 3 తరాల ముందు చిన్నాభిన్నమైపోయింది. అప్పటిదాకా నాగులకోన రాజ్యాల్లో నిర్విరామంగా రాజ్యమేలుతూ కలిసి ఉన్నవారు అందరూ ఆ వంశంలోని ఒకరి తప్పు వల్ల చెదిరిపోయారు. అంతా వింటున్నాడు దీపక్. అలా అయితే మా మిత్రులు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవడం? ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు మనసారా నాగదేవతను ప్రార్థించండి. మీకు ఉన్నన్ని శక్తులు మాకు లేవు. తప్పక వారు ఎక్కడ ఉన్నది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. దీపక్ కళ్ళు మూసుకుని నాగదేవతను తలుచుకుని కళ్ళు తెరిచేసరికి తన కళ్ళ ముందు చిన్న లెడ్ టీవీలాగా స్క్రీన్ కనిపించి అందులో శరత్ వాళ్ళు ప్రయాణిస్తున్న జీపు కనబడింది. తీక్షణంగా చూడగా ఆ జీపు తమ వైపే వస్తున్నట్టు గమనించాడు దీపక్. మాయాలోకం 50వ భాగం సశేషం.